ఓకే. ఓకే. గౌతమ్ ప్రసాద్ గారు. నగేష్ గారు. యాహ్! యెస్. రేషన్ యెస్ అండి. కార్డులకు సంబంధించినటువంటి స్మార్ట్ కార్డ్స్ ఈరోజు మీరు ప్రజలకి జారీ చేశారు. ఓకే. సూపర్. నేను ఆ కార్డ్ కూడా చూసాను. చాలా అత్యాధునిక టెక్నాలజీతో అక్కడ బార్ కోడ్సే గాని, లేకపోతే ప్రతీది ఒక కరెన్సీ నోట్ పైన ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా తీసుకున్నారు. బ్రహ్మాండం. ఓకే. నేను ఏటీఎం కార్డు చూసాను, పాన్ కార్డ్ చూసాను, సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డ్స్ కూడా చూశాను. ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, ఆ సంస్థలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండవు. సో ఇప్పుడు రేషన్ కార్డు కూడా అటువంటిదే కదా, దీనిపైన ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే ఇతర సహచర మంత్రి ఫోటో ఎందుకు దానిపైన ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. మెట్రో టీవీ వ్యూవర్స్ కి, నాతో పాటు ప్యానలిస్ట్ కి. సమస్య ఫోటో ఎందుకుంది? ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు లేని విధంగా 3,45,00,000 పై చిలుకు తెలంగాణ వాసులకి, ట్రూ బెనిఫిషరీస్ కి 6 కేజీల సన్న బియ్యం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అందియబోతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, స్మార్ట్ కార్డ్ తీసుకురావడం ప్రోగ్రెసివ్ సొసైటీలో టైంకు తగ్గట్టు మార్పు చేయడం మంచిది, అది జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనం లోకతంత్రం అంటే డెమోక్రసీలో మనం బతుకుతున్నాము. ఎవ్రీబడి వీఆర్ ప్రాక్టీసింగ్ డెమోక్రసీ కాబట్టి కొన్ని మనం అవగాహన ఉండి మాట్లాడాలి. ఇందాక సోదరులు బిఆర్ఎస్ మిత్రులు మాట్లాడినట్టు బుర్రా, తెలివి, మెదడు అవన్నీ కాదు. థింగ్, వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. హూ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది నేషన్? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. Who is the chief executive of the state? CM of the తెలంగాణ. సుప్రీం కోర్టులో క్షుణ్ణంగా ఒక జడ్జిమెంట్ ఉంది. దిస్ స్పేసెస్ కెన్ బి ప్లేసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? బీయింగ్ దే ఆర్ ఎగ్జిక్యూటివ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి. అవునా కాదా? ఈ వర్డిక్ట్ ఉంది, ఈ వర్డిక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఇంకోటి, క్యాబినెట్ ఫోటో మొత్తం పెట్టట్లేదు. ఇంకోటి, ఫలానా గవర్నమెంట్, ఫలానా ఎగ్జిక్యూటివ్ ఈ నిర్ణయం తీసుకుంటుండు కాబట్టి అలాంటి ఫోటోలు రావడంలో తప్పు లేదు. నెక్స్ట్, వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వేరే సంక్షేమం తీసుకున్నప్పుడు, దీనికన్నా మెరుగైన సంక్షేమం తీసుకున్నప్పుడు అప్పుడున్న సీఎం గారు పెట్టుకుంటే తప్పేముంది? దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ కాకపోతే ఆ కార్డుకి అయ్యే ఖర్చు మళ్ళీ ఎక్కడి నుండి తీసుకురావాలి? ఒకవేళ ఓకే, ప్రభుత్వం నెక్స్ట్ మీరే వస్తుందని చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో తెలియదు, అంత ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే సో ఆ కార్డులని ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేయవు, ఖచ్చితంగా వాళ్ళ నాయకుల ఫోటో ఉండాలని చేసుకునేది. సో ఇలా చేంజ్ చేసుకుంటూ పోతే ప్రజల సొమ్ము ఎక్కడికి పోతుంది? ఒక్క కార్డు ఖర్చు అవ్వడానికి ఎంత రూపాయలు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు, అంత అత్యాధునిక టెక్నాలజీతో. సో ఫోటోస్ ఎందుకు సార్? సింపుల్, దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మన ఫొటోస్ కూడా వస్తున్నాయి స్క్రీన్ పైన. న్యూస్ పేపర్ లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫొటోస్ వస్తాయి, సీఎం ఫొటోస్ ఉంటాయి. అలాని ఫోటోలు పెట్టొద్దా? ఖర్చు అది. వన్ థింగ్ నాకు తెలిసి కాంటెక్స్ట్ ఆఫ్ ది డిబేట్, న్యూస్ పేపర్ లో వచ్చేదానికి పర్మనెంట్ కార్డుల మీద వచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా నాగేష్? పర్మనెంట్ గా ఇస్తున్న కార్డులకు సంబంధించి న్యూస్ పేపర్ లో వస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు బిఆర్ఎస్ నాదొక ఆన్సర్. ఇప్పుడు సమస్య ఫోటోనా, మీ దగ్గర ఉన్న ఇన్సెక్యూరిటీనా? ఫోటో పర్మనెంట్ కార్డుల మీద టెంపరీ లీడర్ల ఫోటోలు ఎందుకు అనేది మా వాదన. మా వాదన ఏంటంటే పర్మనెంట్ కార్డుల మీద టెంపరీ లీడర్ల ఫోటోలు ఎందుకు అనేది మా వాదన. అది ఎవరైనా కావచ్చు. కార్డు సమస్య మీరు మీరు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అధికారంలో ఉంటారని చెప్పేసి ఏమైనా రాసి పెట్టుకొని వచ్చినరా నగేష్? మీరేమైనా రాసి పెట్టుకొని వచ్చారా? 30-40 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తారు లేదా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని రాసుకొని వచ్చారా మీరు? ఎట్లా పర్మనెంట్ కార్డుల మీద మీ ఫోటో పెట్టుకుంటారండి? ఏ చొప్పున పెట్టుకుంటారు మీరు? మాట్లాడాలి. ఓకే ఓకే గౌతమ్ ప్రసాద్ గారు, ఓకే ఓకే తెలుసుకుందాం. నగేష్ గారు దయచేసి అందరికి సమాధానం చెప్పాలని కోరుకుందాం. సింపుల్ సార్. నగేష్ గారు, ప్రధానమంత్రి కూడా టెంపరీ. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం సింపుల్, ఒక నిమిషం, ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా టెంపరీ. సో మీరు ఇచ్చింది పర్మనెంట్ కార్డ్స్ అని ఇచ్చారు. పర్మనెంట్ కార్డ్స్ ఉండాల్సినటువంటి అన్ని అర్హతలు కార్డు పైన ఉన్నాయి. కాకపోతే టెంపరీ వ్యక్తుల ఫోటోలు ఎందుకు అనేది రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలే కాదు ప్రజల్లో నుండి కూడా వస్తున్నటువంటి మాట. తప్పండి యాంకర్ గారు. మీరు, మనము ప్యానెల్లో ఉన్న సోదరులతో కూడా మన ఎక్స్పెక్టేషన్ ఏముండాలంటే, చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం టెక్నికల్ గా ఏంటి, 10 years ఈ గవర్నమెంట్ ఉంటది కాబట్టి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోటో ఉంది, తప్పు లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది అనుకోండి, మార్పులు చేర్పులు చేకూరుస్తడంలో తప్పు లేదు. ఇంకో విషయము,
ఒకవేళ ఈ తెలంగాణ సమాజంలో ఈ కల్చర్ ఏదైతే ఫోటో పెట్టే కల్చర్ ఎవరు స్టార్ట్ చేశారా అంటే బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. హోర్డింగ్స్ చూడండి, హోర్డింగ్స్ వల్ల ఎన్ని న్యూసెన్స్ అయ్యాయి. అప్పుడున్న 9.5 years లో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ నగేష్ ఒకటి మాట్లాడమంటే ఇంకోటి మాట్లాడితే ఎందుకు? నగేష్ పర్మనెంట్ ఘాట్లకు హోర్డింగ్లకు ఏమైనా సంబంధం ఉందా? కాదు హోర్డింగ్ లేదు, పర్మనెంట్ ఘాట్లకు ఏమైనా సంబంధం ఉందా? ప్రశ్న అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు అర్థం కాలేదని చెప్పండి, కానీ ఇట్లా ప్రజాధనాన్ని ప్రజల మీద మీరు రుద్దేదండి. సార్ వాట్ ఈస్ డెమోక్రసీ మీరు చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు రాష్ట్రంలో? మీరు చెప్పండి. మీరు టెంపరీ పర్మనెంట్ అంటున్నారు చూడండి. అవగాహన నాకు ఉండే మాట్లాడుతున్నాను నేను. ఏ గవర్నమెంట్ పర్మనెంట్ కాదు, బట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఈ రాష్ట్రానికి? మీరు అది తెలుసుకోండి. ఆయన ఫేస్ తో పాలసీ పోవడం మంచిది, గవర్నమెంట్ పాలసీ పోయిందని. రాబోయే రోజుల్లో మార్చుకుంటారంటే ఓకే. ఆ ఖర్చు సార్ ఏం ఖర్చు అండి? కాళేశ్వరం డ్యామ్ కుంగింది, 80 లక్షల నుంచి 1,80,000 కోట్ల వరకు వెళ్ళింది. ఎవరండి ఇంత దుర్వినియోగం చేసి? మీకు ఒక సబ్జెక్ట్ లేదు, ఒక స్కల్పు లేదు, మీకు ఏముందో ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇందిరమ్మ ఇల్లు కడతారు, మూడు రంగుల జెండాలు, మీ పార్టీ జెండా రంగులు వేస్తారు. అదే విధంగా స్మార్ట్ కార్డులు ఇస్తారు, మీ ఫోటో వేసుకుంటారు. ఇదేనండి మీరు చేసేది? బీఆర్ఎస్ అన్నగా క్వశ్చన్ అండి, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి పర్మనెంట్ ఏంది టెంపరీ ఏంటి అని. నేను మీకు చెప్తున్నా పర్మనెంట్ టెంపరీ ఇదేం లాజిక్ అండి? ఎగ్జిక్యూటివ్ ఎవరు రాష్ట్రానికి అది చూసుకోండి ఫస్ట్. దేశానికి ఎగ్జిక్యూటివ్ ఎవరు? మీరు ఏ విధంగా మాట్లాడతారండి? ఏం ముద్ర ఉంటుంది దాని మీద? ఇప్పుడు పిఎం ప్రధాని మోదీ ఇప్పుడు ప్రథమ ఫోటో ఉంటుందా? ఫోటోల మీద పాస్పోర్ట్ మీద ఫోటో పెట్టుకోవచ్చు వాళ్ళు అనుకుంటే పెడతారా? సార్ శ్రమ్దాన్ కార్డ్ లో పెట్టిందా అండి? సార్ మీరు ఎక్కడ ఉన్నారండి? మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అడుగుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని. హౌ కరెక్ట్ యు ఆర్ టెక్నికల్లీ మీరు ఒకసారి చూసుకోండి. సారీ టు సే దిస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ నేషన్. రెండు పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 200 పథకాలు అమలు చేస్తుంది. మోడీ గారి పథకాలు ఎన్ని ఫోటోలు పెట్టారు? ఏది వాళ్ళు ఇచ్చే కార్డులు ఉంటాయి. ప్రతి ఒక్క పాలసీలో ఉంటది, హిందూ న్యూస్ పేపర్ లో ఫ్రంట్ లో ఉంటది, మీరు చూసుకోండి. సార్ సుప్రీం కోర్టు ఒక్కరోజు ఖర్చు అది అందరూ ఇచ్చుకుంటారు. మీకు ఇయర్ తో పాటు చెప్తాను 2000 సార్ వినండి 2018 ఇండియా ఫోటో ఉండొచ్చు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్ సీఎం ఫోటో ఉండొచ్చు అని మీరు తెలుసుకోండి స్వామి. మిగతా వాళ్ళని ఏదో నాయిస్ పొల్యూషన్ చేయడానికి కాదు. మెట్రో టీవీ వ్యూవర్స్ కి ఏమైనా టెక్నికల్ గా ఇవ్వండి. మీరు అడిగే క్వశ్చన్ ఏంది? నో గవర్నమెంట్ ఈస్ పర్మనెంట్. ఎస్ ఐ అగ్రీ, but 10 years of or 5 years of that government, 10 years of that government time duration, state CM is the chief executive. ఆయన ఫేస్ తో సోషల్ పాలసీస్ పోతాయి స్టేట్ లోకి. మీకు ఈ టెక్నికల్ అవేర్నెస్ లేకుండా వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? రామ్ రెడ్డి అని అయితే నెక్స్ట్ ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా కొత్త కార్డులు జారీ చేసుకోవచ్చు. మీరు చెప్తున్నది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ స్టేట్ అవుతారు కాబట్టి వాళ్ళు కొత్త కార్డులు జారీ చేసుకోవచ్చు. సో 5 years తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ చేయొచ్చు. అదేనా మీరు చెప్తారు? ఛాలెంజ్ అండి. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ చేస్తా, డిబేట్ లో ప్రతి ఒక్కరికి చెప్తా విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ విత్ ఎ పొలైట్నెస్. నెక్స్ట్ 5 years నుంచి 10 years రేవంత్ రెడ్డి గారి సర్కారే ఉంటది ఇక్కడ. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ ఎవరిదైనా 10 years తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూటివ్ పాలసీస్ వెళ్తే తప్పేముంది? ఫోటో మార్చుకుంటే తప్పేముంది? చీఫ్ ఎగ్జిక్యూటివ్, సీఎం ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్. ట్రై టు అండర్స్టాండ్. క్యాబినెట్ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. పిఎంకే లేదు, దేశ ప్రధానికే లేదు అంటే నీ సీఎం ఎక్కడి నుంచి వచ్చిండే స్వామి? మనం ఆలోచించాల్సింది 2018 లో మీరు ఒక వర్డిక్ట్ తీసుకోండి సార్. పిఎం గారే మీరు ఒకసారి చూడండి 2018 లో సుప్రీం కోర్టు లో వర్డిక్ట్ వచ్చింది. మీరు దేశ ఫేస్ కావచ్చు, స్టేట్ సీఎం కావచ్చు, వాళ్ళ ఫేసెస్ తో సోషల్ పాలసీస్ ఇనిషియేట్ చేయొచ్చు అని. మీరు మీకు దేశాన్ని తీసుకుంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ప్రధాని మోదీ అవుతారు కదా, మరి అన్నిటి మీద కేంద్రం దాని మీద ఇటువంటి కార్డులు ఇచ్చే దాని మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవచ్చా? ఇప్పుడు పాస్పోర్ట్ ఉందండి,
దేశ యువతకు సంబంధించిన ఒక పాస్పోర్ట్, ఆ పాస్పోర్ట్ మీద మోడీ గారి ఫోటో ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదు చెప్పండి. ఓకే ఉదాహరణకు చెప్తున్నానండి, అర్థం కావడం కోసం నగేష్ గారు, చెప్తున్నాను. గౌతమ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం.